ఇక్కడ యేసు చెప్తున్న తండ్రి యోసేపు కాదు. ఇంతకుముందు మనం చెప్తున్నట్లుగా లోకాచారం ప్రకారం యేసు తండ్రి ఎవరంటే యోసేపు అంటారు. కానీ ఇక్కడ యేసు చెప్తున్న తండ్రి నా తండ్రి నా తండ్రి అంటాడంటే ఆ తండ్రి యోసేపు అనుకోకూడదు మనం. యోసేపు కాదు, దేవుణ్ణే తన తండ్రిగా సంబోధిస్తున్నాడు. ఈ లోక రక్త సంబంధాలను అతడు ఎప్పుడు ముఖ్యంగా భావించలేదు. ఈ లోకంతో పెద్దగా పట్టి పట్టినట్టుగా ఉండేవాడు. ఎంతసేపు పరలోక సంబంధం, పరలోక రాజ్యం, ఈ విధమైన భావజాలంతో మాట్లాడుతూ ఉండేవాడు. అన్ని విషయాల్లోనూ నా తండ్రిదే సమస్తాధికారం, నేను కేవలం పంపబడిన వాడను, నిమిత్త మాత్రుణ్ణి అని యేసు చాలా చోట్ల స్పష్టం చేశాడు. ఆయన చాలా చోట్ల కొండ బద్దలు కొట్టినట్లుగా ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాడు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, నా చేతిలో ఏమీ లేదు, నా తండ్రిదే సమస్త అధికారము, నాది ఏమీ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా తండ్రి యెహోవా